రైట్ నమస్తే. దేశంలో రాజకీయాలు నేరపూరితంగా మారుతున్నాయి. నకిలీ ఓట్లు, బినామీ ఓట్లు ఇటువంటివి కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంగా మారుస్తున్నాయి. ఇక ఎక్కువ శాతం ఓట్లు వేసేది ఎవరండి అంటే కేవలం 2 సామాజిక వర్గాలు మాత్రమే. అందుట్లోనూ దళితులు, మైనారిటీలే ఓటు హక్కును ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. మరి వినియోగించుకున్న తర్వాత ప్రభుత్వాలను ఎంపిక చేసుకున్న తర్వాత ఆ ప్రభుత్వాలేమో వీరి సమస్యలను గాలికి వదిలేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా ఎన్నికలలో ఘర్షణల విషయాలను కూడా పూర్తిగా ప్రభుత్వాలు రాజకీయంగా మార్చేసి అది కూడా మరి ప్రజల నెత్తినే రుద్దడం జరుగుతుంది. ఓటు హక్కును కూడా నిర్వీర్యం అపహాస్యం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఆల్ తెలుగు ప్రజా పార్టీ కూడా దూసుకు వచ్చింది. మరి సేవ, అదేవిధంగా రాజకీయ స్వచ్ఛంగా ఉండేలాగా, అంటే స్వచ్ఛమైన సేవ, రాజకీయ సేవను అందించేందుకు అదే ఉద్దేశంతో అన్ని వర్గాలను కూడా చక్కటి పరిపాలనలో మురిపించేందుకు కూడా మరి ఆల్ తెలుగు ప్రజా పార్టీ ప్రజల్లోకి దూసుకు వెళుతోంది. అదేవిధంగా మరి ప్రజలకు ఆకర్షణను, అదేవిధంగా ఆదరణను కూడా ఇప్పటికే మరి మెండుగా చూరగొందుకొని ముందుకు వెళ్తుంది. ఆల్ తెలుగు ప్రజా పార్టీకి సంబంధించి సిడబ్ల్యూసీ మెంబర్గా డాక్టర్ నేరెళ్ల కోటేశ్వర గారు మనతో పాటు ఉన్నారు. చర్చా కార్యక్రమం ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. సార్ నమస్తే అండి. రైట్ అండి. మరి దేశంలో రాజకీయాలు చూసినట్లయితే పూర్తిగా అన్యాయంగా, అదేవిధంగా నేరపూరితంగా మారాయి. మరి ఇంకో విషయం ఏంటంటే ఓటు హక్కు దగ్గర చాలా దారుణమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి ఓటు హక్కు, అదేవిధంగా మరి వారికి సంబంధించిన ఆధార్ కార్డులు కానీ వీటిని కూడా మిస్ మ్యాచింగ్ చేస్తూ మరి ఇటువంటి సృష్టిస్తున్నారు ప్రభుత్వాలు అంటూ కూడా మనకు బయట వినిపిస్తున్న మాట. ఆల్ తెలుగు ప్రజా పార్టీ తరపున సిడబ్ల్యూసీ మెంబర్గా మీ యొక్క స్పందన ఏంటంటారు? ఇప్పుడు దేశంలో ఉన్న ప్రస్తుతం జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, రాష్ట్రంలో మన తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ఆర్సిపి, బీఆర్ఎస్, పాతకాలంలో టీఆర్ఎస్, దాని తర్వాత మన నేషనల్ పార్టీ, జాతీయ పార్టీ కింద కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ, ఈ 3 మనకు ప్రస్తుతం చలమణిలో ఉన్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు వెళ్తే మనకు ఆర్జేడీ, తర్వాత ఎస్పీ, తర్వాత ఆప్, మనకు ఆమ్ ఆద్మీ పార్టీ, ఇలాగా ఇవన్నీ రకరకాల పార్టీలు బయట ఉన్నాయి. ఈరోజు మనం గమనించాం ఏమైంది. నిన్న నితీష్ కుమార్ బీహార్లో సీఎంగా, అంతకుముందు ఈ లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీతో ఆయనకు టైప్ పెట్టుకొని ఆ ఇద్దరి కాంబినేషన్లో పార్టీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. నిన్న దాన్ని ఆయన తెగదెంపులు చేసుకొని ఆయన రాజీనామా చేసి మళ్ళా బీజేపీని కలుపుకొని మళ్ళా 1 గంటలో మళ్ళా ఆయన తిరిగి ముఖ్యమంత్రిగా 9వ అది ఇంతవరకు మనకు 9 సార్లు మనకు ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరు లేరు. ఈవెన్ అత్యంత చాలా సీనియర్స్ కూడా 8 సార్లు ఇప్పుడు జరిగింది, ఈయన 9 సార్లు. అంటే దీన్ని ఏమని చెప్పాలి, ఇక్కడ నైతికతతో కూడినదా ఈ మార్పు చేర్పు? నైతికత లేకుండా ఒక రాజకీయ కోణంలో కొన్ని వాళ్ళ పర్సనల్ ఎజెండా కింద ఇది జరిగిందా అని మనం ఆలోచిస్తే డెఫినెట్గా ఇది దేశ భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజా శ్రేయస్సు కోసం జరిగిందని మాత్రం చెప్పడానికి వీల్లేదు. ఓకే, రైట్, ఓకేనండి. కోటేశ్వర గారు, అంటే ఇప్పుడు మరి ప్రజలు ఓటును వినియోగించుకొని ప్రభుత్వాలను ఎంపిక చేసుకుంటున్నారు. ఎంపిక చేసుకున్న తర్వాత ఆ ప్రభుత్వాలు మళ్ళీ పగ్గాలు చేపట్టి పరిపాలన చక్కగా కొనసాగించకుండా మరి తమను ఓట్లు వేసి గెలిపించిన వారికే సమస్యాత్మకంగా మారడం, సమస్యగా మారడం, సమస్యలను సృష్టించడం ఎలా తీసుకోవచ్చు అంటారు? మీ పార్టీ ఏమంటుంది దీని గురించి? ఇక్కడ మనకు మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఇష్యూ జరుగుతూ ఉంది. ఓకే, ఎప్పుడో వాళ్ళు రాజీనామా పత్రం సమర్పిస్తే ఇప్పుడు రాజ్యసభ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేస్ తక్కువ చెయ్యాల నంబర్ను అని చెప్పేసి ఇప్పుడు వాటినన్నింటినీ ఆమోదిస్తున్నారు. అంటే ఇన్నాళ్ళు ఊరుకున్నారు. సో
ఇది ఇది ఇంకొక రకమైన రాజకీయ ఎత్తుగడ. సో మా ఆల్ ప్రజా పార్టీ ఆల్ తెలుగు ప్రజా పార్టీ మా ఏపీ ఆల్ తెలుగు ప్రజా ఏటీపీ పార్టీగా మా పార్టీ తరఫున ఇలాంటి మనకు చూడ్డానికి న్యాయం ఉన్నట్టుగా ఉంటుంది. సో అన్యాయంతో కూడిన రాజకీయాలు నడుస్తున్నాయి ఇప్పుడు. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మనం ఎలక్షన్ కమిషన్ కూడా చూసినట్లయితే ఉన్నట్లుగా అనిపిస్తోంది. మరి ముఖ్యంగా ఒకవేళ ఓటు కానీ ఉండుంటే ఇందులో మరి ఓట్లు రాయించుకునేటప్పుడు కానీ లేదా దాన్ని సరి చేసేటప్పుడు కానీ పెద్దగా శ్రద్ధ చూపించినట్లు కంటికి కనిపించట్లేదు. అంటే మగవారు అయితే ఒకవేళ ఆడవారిగాను అంటే అక్కడ రాయడం అంటే ఆ యొక్క నమోదులోనే అదేవిధంగా ఒకరి ఫోటో బదులు ఇంకొకరి ఫోటోని యాడ్ చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలో హీరోయిన్స్ ఫోటోలు కూడా కొంతమందికి పెట్టడం జరిగింది కదా. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏం చేస్తున్నాయి ఇలా జరిగేటప్పుడు? మీ పార్టీ ఏమంటుంది ఈ యొక్క వ్యాఖ్య పట్ల? ఇప్పుడు మొన్ననే ఈ అన్నమయ్య జిల్లాలో ఒక కలెక్టర్ను ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసింది. ఓకే. కారణం ఏంటంటే ఆయన తిరుపతిలో రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు ఆయన పాస్వర్డ్ మన కరుణాకర్ రెడ్డి ఈ ప్రస్తుతం టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే కూడా ఆయన కొడుకు ఇచ్చి దాని ద్వారా వాళ్ళు 33,000 ఓట్లు వాటిని మార్పింగ్ చేసి వాళ్ళు కొన్ని ఓట్లు తీసేసి వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఎన్నికలు గెలవటం జరిగింది. అది ఇప్పుడు గుర్తించి దానికి అతనికి పనిష్మెంట్గా సస్పెండ్ చేయటం జరిగింది. అంటే ఇవన్నీ ఇది కేవలం ఒక సస్పెన్షన్తో దాని తర్వాత సస్పెన్షన్ ఉంటుంది. సస్పెన్షన్ ఈజ్ నాట్ ఏ పనిష్మెంట్. ఓకే. దాని తర్వాత రివోక్ చేస్తారు. సో అక్కడికి బట్ నేరం అనేది చిన్న నేరం కాదు. ఓకే. సో మా ఏటీపీ పార్టీ తరఫున ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 6 వాగ్దానాలు చేశారు. ఈ 6 వాగ్దానాలు అమలు చేయకపోతే మనకు బట్టలు ఇప్పి కొడతాము, జుట్టు పట్టుకుంటాము అని చెప్పేసి ఈ బీఆర్ఎస్ వాళ్ళు వినటం మనమంతా రోజు మీడియాలో పేపర్లలో చూస్తున్నాం. అవునండి. హామీలను కూడా పూర్తిగా రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ పోనీ నిజాయితీగా సో బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన వాగ్దానాలనే అమలు చేశారా? మన కేసీఆర్ 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? సో దళితుడే ముఖ్యమంత్రి, నేను కాపలా కుక్కలాగా ఉంటా అన్నాడు. మరి ఆయన దళితుడికి 2 దళిత బలమైన కులాలకు చెరొక మంత్రికి కూడా ఇవ్వలేదు. సో మీరు చేయకపోయినా సో మీ దగ్గర ఇది తప్పు కాదు. సో అదే వేరే పార్టీలు ఎవరైనా ఉంటే ఈ రకమైన ఈర్ష్యా ద్వేషాలతో కూడిన రాజకీయాలు నడుస్తున్నాయి. వీటిని మా ఏటీపీ పార్టీ ఇలాంటి మేము డెఫినెట్గా ఖండిస్తాం. వాటికి అలాంటి జరగకుండా మేము చూస్తాం. ఓకే. కోటేశ్వర గారు, ఇప్పుడు అదేవిధంగా ఘర్షణలు మనం తీసుకున్నట్లయితే ఘర్షణలు జరిగినప్పుడు మరి బాధితులు ఎవరు, లేకపోతే క్షతగాత్రులు ఎవరు, లేకపోతే మరి శారీరకంగా దెబ్బతిన్నది, మానసికంగా దెబ్బతిన్నది ఎవరు, వారికి అందించాల్సిన తక్షణ సౌకర్యాలు, తక్షణ రక్షణ గురించి రాజకీయాలు చేస్తున్న పార్టీలు పట్టించుకోకుండా రాజకీయాలుగా మార్చివేసి దానికి రాజకీయ రంగుబులుతున్నాయి. మరి వీటి పట్ల మీ ఏటీపీపీ ఏమంటుంది? ఇప్పుడు ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది అత్యంత దుర్వినియోగం అవుతున్న చట్టం. అది ఏమవుతుందంటే ఎస్సీ ఎస్టీలకు సామాజికంగా సాంఘికంగా వాళ్ళకు అన్యాయాలు జరుగుతున్నాయి సమాజంలో. సో ఇంకా రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 17 ప్రకారం అంటరానితనం అబాలిష్ చేసినప్పటికీ అంటరానితనం విచ్చలవిడిగా నడుస్తూనే ఉంది. సో అక్కడ రానివ్వలేదు, ఇక్కడ వెలివేయటాలు ఇవన్నీ జరుగుతున్నాయి. సో వీటి నుంచి నివారించడానికి మనకి ఎస్ఆర్ శంకరన్ గారు ఇలాంటి వాళ్ళు ఈ కారంచేడు దీని తర్వాత మాస్కేర్ తర్వాత ఈ చట్టం వచ్చింది. ఈ చట్టం ఇప్పుడు ఎలా తయారైందంటే అది రాను ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఈ పోలీస్ యంత్రాంగం పనిచేస్తారు. ఇప్పుడు ఏంటంటే ఒక ఎస్సీ అతను కంప్లైంట్ ఇవ్వడానికి ఒక ఊసి నన్ను ఇలా తిట్టాడు అంటే దానికి తను అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ ఇవ్వడానికి ఎఫ్ఐఆర్ చేయకుండా అతనేం చేస్తున్నాడు, తిరిగి ఇతన్నే బెదిరిస్తున్నాడు. మళ్ళీ ఇతని మీదనే ఏదో కేసు పెట్టి నిన్నే లోపలేస్తానంటున్నాడు. సో ఈ రకంగా పోలీసు యంత్రాంగం కూడా
ఈ దానికున్న మన అది చేయాల్సిన న్యాయపరమైన న్యాయబద్ధమైన డ్యూటీ చేయకుండా ఈ ఎవరైతే క్రిమినల్స్ ఉన్నారో బలమైన వాళ్ళు ధనవంతులు ఓకే వాళ్ళ కొమ్ము కాసి పేదలకు అన్యాయం చేస్తుంది. రైట్ కోటేశ్వర గారు, ఇప్పుడు అదేవిధంగా ఉమ్మడి పౌర స్మృతి యూసీసీ గురించి ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా డిబేట్ చేస్తున్నాం, బహుశా మీరు కూడా చేసినట్లుగా ఉంది దీంతో పాటు యూసీసీ. దీన్ని అమలు చేసే విషయంలో కూడా ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క తీరు, ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క తీరుగా వ్యవహరిస్తుంది. మరి మీ పార్టీ ఏమంటుంది ఏటీపీపీ? ఇప్పుడు ఉమ్మడి పౌర స్మృతి అనేది యాక్చువల్గా ప్రస్తుతం దేశంలో అవసరమైన చట్టం కాదు. అలాంటి అవసరం ప్రస్తుతానికి దేశంలో లేదు. ఎందుకంటే పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్ ఇవి 1947లో పాకిస్తాన్, ఇండియా విడిపోయిన తర్వాత సో వలసలు అక్కడి వాళ్ళు ఇక్కడ, అలాగే బర్మా, ఇక్కడ మయన్మార్, వీళ్ళంతా ఏంటంటే వలసలు వచ్చేసి ఇక్కడ వేలల్లో లక్షల్లో వచ్చి చేరిపోతున్నారు. ఈ ఇక్కడ ఉన్న దేశంలో ఉన్న పౌరులు వీళ్ళకు ఉన్న రావాల్సిన హక్కులు వీటిని మనం నిర్వర్తించడానికి జనాభా విపరీతంగా పెరగటము, అడ్డగోలుగా పెరగటము అనేది కారణము అన్న భావనలో అలాంటి నియంత్రించడానికి ఆ తర్వాత అలాంటి వాళ్ళని ఏరేయడానికి ఏర్పడిందే ఈ చట్టం. బట్ ఇక్కడ ఉమ్మడి పౌర సంస్కృతి, బట్ ఇక్కడ అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. బట్ మెయిన్గా జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సింది, ఏదైతే అభివృద్ధికి ఆస్కారం ఉంటుందో పేదల అభివృద్ధికి ఆస్కారం ఉంటుందో ఆ చట్టాలను బీజేపీ వాళ్ళు చేయటం లేదు. వాటికి వ్యతిరేకంగా అంటే ఇప్పుడు కార్పొరేట్స్కు సంబంధించిన లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగినప్పుడు పేదోడి దగ్గర 10,000 రూపాయలు బ్యాంకు లోన్ ఉంటే వాడి గీదెని పట్టుకెళ్ళి వాళ్ళ భార్య పిల్లలు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టమనేది, ఇలాంటి దుర్మార్గాలు జరగటం అనేది డెఫినెట్గా ఇది ఇంకా వీళ్ళని అడగదొక్కడానికి, వాళ్ళని ఇంకా పైకి తీసుకురావడానికి అన్న భావనే కనిపిస్తుంది. ఏటీపీ పార్టీ ఇలాంటి దురాగతాలన్నిటినీ నివారిస్తుంది. రెండోది ఏంటి, మేము ఏమైతే ప్రామిస్ చేశామో వాటిని అమలు చేస్తే డెఫినెట్గా ఏమంది, ఒక బిడ్డ పుడుతున్నాయనే ఆ బిడ్డకు 1,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తారన్నారు. సో 1,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తే దాని మీద వచ్చే వడ్డీ, పెరిగే వడ్డీ ఇదంతా బోల్డ్ అవుతుంది. దాంతో ఆ బిడ్డ చదువుకొని పనికొస్తుంది. దాని తర్వాత భూమి లేని పేద అంటూ ఉండడు. కారణం ఏంటంటే అతనికి మనం భూమి ఇస్తామని కాదు, అంటే 3 ఎకరాలు 4 ఎకరాలు ఎవరికి వాళ్ళు ఇచ్చేస్తే మళ్ళీ అమ్ముకుంటారు. ఎంత కార్పొరేటివ్ మనకేంటి కోఆపరేటివ్ హౌసింగ్, కోఆపరేటివ్ ఫార్మింగ్ అంటే ఒక ఫార్మ్స్ మనకు ఒక 100 ఎకరాలు ఫామ్ ఒక విలేజ్కి, అందులో ఆ విలేజ్లో ఉన్న వాళ్ళంతా చేసుకుంటారు. అందులో వచ్చిన ప్రొసీడ్స్ ఏమైతే వచ్చినా అందులో పంటలు ఇవన్నీ అందులో వాళ్ళకు కూరగాయలు పనికొస్తాయి, పండ్లు పనికొస్తాయి. దాని తర్వాత ఎక్స్ట్రా ఉంటే అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. సో ఈ రకంగా సో ప్రతి వాళ్ళకు పని ఉంటుంది, సో దానివల్ల ఉత్పత్తి ఉంటుంది, దాని తర్వాత ఆహార ధాన్యాలు వస్తాయి. సో వాళ్ళకు ఆ రకంగా వాళ్ళకు మన చిల్లర డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. ఓకేనండి. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు నకిలీ ఓట్లు కానీ లేకపోతే బినామీ ఓట్లు కానీ మరి ఇప్పుడు చాలా జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతిసారి ఎలక్షన్లు జరుగుతున్న క్రమంలో ఎన్నో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ మాత్రం వాటిని నమోదు చేసుకుంటుంది. తర్వాత ఏం జరుగుతున్నది కూడా ఎవరికి తెలియని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ కేసు వీగిపోయిందా లేకపోతే ఏం జరిగిందని చెప్పేసి. నకిలీ ఓట్లు, బినామీ ఓట్లు వీటి మీద ఏటీపీపీ యొక్క స్టాండ్ ఏంటంటారు, ఏమంటుంది కామెంట్? ఇప్పుడు ఈవీఎం గురించి చాలా విమర్శలు నడుస్తున్నాయి. ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కడ కూడా ఈవీఎంలు అమల్లో లేవు. మనకు అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ ఎక్కడ వాడి దగ్గర మనకు అభివృద్ధి చెందిన దేశాల్లో ఈవీఎం లేకుండా మన దేశంలో ఎందుకు ఈవీఎం పెడుతున్నాం? ఇక్కడ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడానికి సాధ్యమే అన్న ఒక ఆలోచన
దాని మీద చాలామంది ప్రయత్నం చేశారు. ఓకే. చివరికి వాళ్ళనే జైల్లో వేయడానికి తయారయ్యారు. అసలు నీకు ఈవీఎం ఎలా వచ్చింది, దాని మీద నువ్వు ఎలా స్టడీ చేయగలిగావు, ఎవరు నీకు ఇచ్చాడు, నువ్వు ఎక్కడ చోరీ చేశావు. సో ఇలాంటివి జరుగుతున్నాయి. సో మనకు ఏటీపీ పార్టీ తరఫున మేము చెప్పేది ఏంటంటే ఈ మన ఈ ఈ ఎలక్షన్ ఈవీఎంలో కూడా వీవీప్యాట్స్ ఉన్నాయి. ఓటర్ వెరిఫికేషన్ పేపర్ ట్రయల్. ఓకే. అది ఎక్కడైతే ఈ మెజారిటీ గెలుపుకు ఓడిపోయిన అభ్యర్థి గెలిచిన అభ్యర్థికి మధ్యన మెజారిటీ ఏమైతే ఉందో అది అత్యంత స్వల్పమైన మెజారిటీ వచ్చినప్పుడు ఈ వీవీప్యాట్లన్నీ లెక్కించాలి. సపోజ్ 5,000 ఒక అసెంబ్లీకి, లేదా తర్వాత 20,000 ఒక లోక్సభకు. దీనికంటే తక్కువ మెజారిటీలో వస్తే డెఫినెట్గా వీవీప్యాట్లు లెక్కించాలి. వీవీప్యాట్లు లెక్కించడం వల్ల ఏం జరుగుతుంది, కంట్రోల్ ప్యానల్లో ఉన్న ఫిగరు ఏమైతే ఓట్లు ఇన్ని లక్షల ఓట్లు ఇన్ని వేల ఓట్లు పడ్డాయని ఏమైతే చెప్తారో అది దానికి సరిపడా వీవీప్యాట్లు 2 టాలీ అయినాయి లేదా మనం చెక్ చేస్తాం. అవి టాలీ కాకపోతే డెఫినెట్గా మనం ఆ ఎన్నికను మళ్ళీ రీకండక్ట్ చేయాల్సి వస్తుంది. సో అది చేస్తే అప్పుడు న్యాయం జరుగుద్ది. బట్ చాలా సందర్భాల్లో ఈ ఈ వీవీప్యాట్లను లెక్కించటం లేదు. 2014లో వీవీప్యాట్లు కొనడానికి 2,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్పేసి 2,000 రూపాయలు ఖర్చు డబ్బులు లేనట్టుగా వీవీప్యాట్లు కొనకుండానే ఎన్నికలు జరిగాయి. సో ఇది ఈ రకమైన అంటే ఏంటి, మసిపూసి మారేడుకాయ చేస్తే ఈ రాజకీయ రకరకాల కెలెడియోస్కోప్ లాగా రంగులు మార్చి ఏదో విధంగా చీట్ చేసి గెలవాలనుకునే ఉన్న ఈ పద్ధతులన్నిటికీ ఏటీపీ వ్యతిరేకం. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా ఓటు హక్కు వినియోగించుకున్న దగ్గరికి వద్దామండి. వినియోగించుకున్న దగ్గర ప్రజలు ఏ రాష్ట్రంలో ఉన్నారో, ఏ నియోజకవర్గంలో ఉన్నారో ఆ నియోజకవర్గంలో వారు ఓటును వినియోగించుకోవాలి. కొన్ని సందర్భాలలో ఏకంగా రాజకీయ నాయకులే, మరి ఇప్పుడు ఆల్రెడీ గతంలో పనిచేసి ఉన్న ప్రభుత్వాలకు సంబంధించిన రాజకీయ నాయకులే 2 రాష్ట్రాలలో కూడా ఓటు హక్కును కలిగి ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు దీన్ని కూడా సవాల్ చేస్తున్నాయి అటు ప్రతిపక్షాలు కానీ లేకపోతే మరి మిత్రపక్షాలు కానీ. లైక్ ఇది ఎలా తీసుకోవచ్చుంటారు? ఏటీపీపీ ఏమంటుంది దీని గురించి? ఇప్పుడు అది అనైతికం. సో ఎందుకైతే ఒక రాష్ట్రంలో ఓటుండి తిరిగి ఇంకో రాష్ట్రంలో రెండో రాష్ట్రంలో ఓటుంటే సో అలాంటప్పుడు మల్టిపుల్ టైమ్స్ అతను ఓటు వేసుకున్నట్టు. ఓకే. అది లా ఇల్లీగల్, అన్లాఫుల్. ఓకే. సో అలాంటిది ఐడెంటిఫై చేసి అతనికి ఓటు తీసేయాలి. తర్వాత రెండోది వచ్చేసేసి ఏదైతే క్రిమినల్ రికార్డ్స్ ఉన్నవాళ్ళు చట్టసభల్లో పోటీ చేయటం అనేది అతను సపోజ్ అతని మీద కేసులన్నీ ఉంటాయి, అతన్ని నువ్వు గెలిపించేస్తే అంటే అతను కేసులు మాఫీ చేసుకోవడానికి మనం అవకాశం కల్పించినట్టు ఉంటుంది. కానీ అలాంటప్పుడు న్యాయబద్ధంగా మరి ఆ కేసు ఎండ్కు రాదు. రైట్. సో ఇలాంటి అన్నిటికీ మన ఏటీపీ పార్టీ అంటే ఈ రకరకాల ఏమైతే జరుగుతున్నాయో ఈనాడు సమాజంలో మన రాజకీయ కోణంలో జరుగుతున్న ఈ అవినీతినంతా మేము ఖండిస్తాం. సో వాటన్నిటికీ వ్యతిరేకంగా స్వచ్ఛమైన నిజాయితీతో కూడిన అభ్యర్థులనే నిలబెడతాము, నిజాయితీగానే గెలవడానికి ప్రయత్నం చేస్తాము, గెలిస్తేనే మనం చెప్పినవన్నీ మేము చేయగలుగుతాము అనేది మన ఏటీపీ ప్రధాన ఉద్దేశం. రైట్ అండి. ఇక చివరిగా మరి ఇప్పుడు ఏటీపీ అనతి కాలంలోనే అతి కొద్ది రోజుల్లోనే మరి ప్రజల్లోకి దూసుకు వెళుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సోషల్ మీడియాలో కూడా చక్కగా వారికి సంబంధించిన అంటే మీ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో కూడా చక్కటి స్పందన లభిస్తుంది దానికి. మరి వీటి మీద మీరేమంటారు ఫైనల్గా? ఇక్కడ డాక్టర్ కటికల సౌభాగ్యరావు గారు ఈ నేషనల్ చైర్మన్ ఫర్ ఏటీపీ. సో ఆయన తర్వాత చాలామంది మిత్రులు మనకు ఈ మొత్తము 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించిన పరిశీలకులను కూడా ఆల్రెడీ నియమించడం జరిగింది. మనకు పరమశివన్, ఎన్ సంధ్య, దాని తర్వాత పిచ్చయ్య గారు, దాని తర్వాత మన బలరాం. సో ఇలాగా వీళ్ళందరూ చాలామంది మనకు నియమించడం జరిగింది.
వాళ్ళు కూడా వాళ్ళ పరిధిలో అంటే ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో అన్ని ఉన్న 175 నియోజకవర్గాల్లో మనకు విస్తృతంగా ఈ పార్టీ తరఫున మనము ప్రజలలో ఒక అవగాహన చైతన్యం కలిగించడానికి సో నిరంతరం పనిచేస్తున్నారు. కంప్లీట్గా టూర్లోనే ఉంటున్నాడు చైర్మన్ గారు. సో ఈ రకంగా మనం దాన్ని ఈ పార్టీని రానున్న కాలంలో ఇంకా బలోపేతం చేసి ఈ మొదటి ప్రయత్నంలోనే మనం విజయవంతం చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తంగా ఆల్ తెలుగు ప్రజా పార్టీ మరి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశలో మరి తను కొన్ని మేనిఫెస్టోలో కొన్ని హామీలను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ మేనిఫెస్టో కూడా ఇప్పటికే విశేష స్పందన లభిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అదేవిధంగా సేవా రాజకీయ ఉద్దేశంతో స్వచ్ఛమైన పరిపాలన అందించేందుకు ఆల్ తెలుగు ప్రజా పార్టీ ముందుకు వెళుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా నేటి రాజకీయ వ్యవస్థలో కూడుకొని ఉన్న అదేవిధంగా నేటి ప్రభుత్వాలలో లోపభూయిష్టంగా ఉన్న ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని కూడా ఎత్తి చూపిస్తూ వాటి సమస్యకి పరిష్కారం మా పార్టీ అంటూ కూడా ఆల్ తెలుగు ప్రజా పార్టీ చెప్తున్న పరిస్థితి. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.